పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన వేళ సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో సైరన్ మోగిస్తూ బైక్లతో హడావుడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం పైన వివరాలేంటి? వినోద్, 2024 ఎన్నికల్లో తిరిగి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి సత్తెనపల్లి మండలం కంటపాలకు చెందిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు బెట్టింగ్లు పెట్టి అప్పులు పాలై అతను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ అతను ఆత్మహత్య చేసుకుని సంవత్సరమైన నేపథ్యంలో ఈ రోజు రెంటపాళ్ల మాజీ సీఎం జగన్ వచ్చి అక్కడ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన దృష్ట్యా సత్తెనపల్లిలో వైకాపా శ్రేణులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించాయి. వాస్తవానికి పల్నాడు జిల్లా పోలీసులు జగన్ పర్యటనకు అనుమతి లేదని, కేవలం రెంటపాళ్లకు జగన్ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు, ఒక 100 మంది కార్యకర్తలు కానీ నేతలు కానీ మాత్రమే వెళ్లాలని, మిగిలిన వారికి అనుమతి లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితుల్లో జగన్ పర్యటన మేము వేలాదిగా తరలి వస్తాము, మా బలం నిరూపించుకుంటామన్న ధోరణిలో వాళ్ళ యొక్క బల ప్రదర్శన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లిలో ఇంకా అంటే జగన్ అక్కడ తాడేపల్లి బయలుదేరి ఇంకా సత్తెనపల్లి కూడా రాలేదు. ఇప్పటికే సత్తెనపల్లి ప్రధాన వీధులు అన్నింటిలో కూడా వైకాపా శ్రేణులు 100 మందిగా చేరుకొని బైక్ ర్యాలీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు నేతలు భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా బైక్ ర్యాలీతో పాటు సైరన్ మోగిస్తూ జై జగన్ అనే నినాదాలు చేస్తూ ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించడంతో అక్కడ వాహనదారులు, ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడ్డారు. స్థానికులు కావచ్చు, అదేవిధంగా వాహనాలు, బస్సులు అన్ని కూడా ఈ యొక్క ర్యాలీ వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ర్యాలీకి ఎలాంటి పోలీసుల అనుమతి లేదు. అదేవిధంగా పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు, అసలు 100 మంది కంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు, రావద్దు. ఇక్కడ రెంటపాల్ అనేది చిన్న గ్రామం, మీరు శాంతి భద్రతకు వికాసం కలిగించేలాగా మీరు ప్రవర్తించవద్దు, మీరు కొంచెం శాంతియుతంగా ఉండాలి మీరు అని చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ వైకాపా శ్రేణులు అయితే తమ బల ప్రదర్శన నిరూపించుకోవాలి. వైకాపా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నేతలు పెద్ద ఎత్తున ఇప్పటికే సత్తెనపల్లి చేరుకున్నారు. ఇక్కడ నుంచి జగన్ వెంట కాన్వాయ్ ద్వారా రెంటపాళ్ల బయలుదేరనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ముఖ్య నాయకులు వీళ్ళంతా కూడా సత్తెనపల్లి చేరుకుని ఉన్నారు. ఇటు వైకాపా శ్రేణులు కూడా 100,000 మంది ఇప్పటికే సత్తెనపల్లిలో తిష్ట వేస్తున్నారు. తిష్ట వేయటమే కాకుండా ప్రధాన రహదారి దాదాపు గంట నుంచి కూడా ప్రధాన రహదారుల వెంట బైకుల మీద తిరుగుతూ భారీ ర్యాలీ చేస్తూ కూడా స్థానికులకు, ప్రయాణికులకు, అదేవిధంగా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ బైక్ ర్యాలీ వల్ల అటు ఆర్టీసీ బస్సులే కాకుండా అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకొని అటు అత్యవసర వైద్యం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితిలో పోలీసులు అయితే ఇప్పటికే అంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి, బారికేడ్లు పెట్టి లోపలికి పంపిస్తున్నప్పటికి కూడా దాదాపు చాలా మంది రాత్రి సత్తెనపల్లి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో కావచ్చు లేదా వాళ్ళ యొక్క వైకాపా నేతలలో మకాం వేశారు. దీంతో ఎటు చూసినా కూడా సత్తెనపల్లి అంతా కూడా వైకాపా నేతలు పెద్ద ఎత్తున దర్శనమిస్తూ ఉన్నారు. వాళ్ళు ర్యాలీలు అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా జెండాలు పట్టుకొని జై జగన్ నినాదాలతో హడావుడి చేస్తూ ఉన్నారు. వినోద్, ధన్యవాదాలు వీరాంజనేయులు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన వేళ సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో సైరన్ మోగిస్తూ బైక్లతో హడావిడి చేశారు.
జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సత్తెనపల్లిలోని ప్రధాన రహదారిలో సైరన్ మోగిస్తూ బైక్లతో హడావుడి చేశారు. సత్తెనపల్లి బస్టాండ్ నుంచి 5 లాంతర్ల సెంటర్ వరకు వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రహదారిపై వైసీపీ శ్రేణుల హడావుడితో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. వైసీపీ శ్రేణుల హడావుడితో ట్రాఫిక్లో 108 అంబులెన్స్ ఇరుక్కుపోయింది. జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలు 100 మందికే పోలీసుల అనుమతి ఇచ్చారు. అనుమతికి మించి పాల్గొంటే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు చెప్పినా వైసీపీ పట్టించుకోలేదు.